పోలీసులకి చుక్కలు చూపెడుతున్న తమన్నా మరికొద్ది గంటల్లో తనకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే తమన్నా ఇంకొద్దిసేపట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనకి వార్తలు వస్తుంది. దేనికోసం అంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఫేర్ ప్లే యాప్ ద్వారా తను స్ట్రీమింగ్ చేశారని చెప్పేసి, తమన్నాతో పాటు ఇంకొంతమంది యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ కూడా ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే తను విచారణకు రమ్మంటే రాలేని పరిస్థితి అని చెప్పేసి తను అంటుంది. సో ఇప్పుడు మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? బేసికల్ అసలు ఏం జరిగింది అంటే, ఫేర్ ప్లే అనే యాప్ కింద ఐపీఎల్ మ్యాచెస్ని అక్రమంగా ప్రసారం చేశారు. చాలామంది చూశారు. దానివల్ల మాకు ఒక 100 కోట్ల వరకు నష్టం చేకూరిందని వైయాకామ్ ఆరోపించింది. దాన్ని దర్యాప్తులో భాగంగా అసలు ఆ ఫేర్ ప్లే యాప్ ఎవరిది అని ఆరా తీస్తే అది మన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్ళది అని తెలిసింది. ఓకే. మహాదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎవరు అంటే, అది ఆ కుంభకోణం గురించి మాట్లాడుకుంటే ఓ 28 ఇయర్స్ అబ్బాయి చంద్రకర్ అండ్ ఇంకొకడు 43 ఏళ్ళ రవి ఉప్పల్ బాలులాగా ఉప్పల్ రవి, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఈ యాప్ని రూపొందించేది ఒక బెట్టింగ్ యాప్. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే పోకర్, లేకపోతే బెట్టింగ్స్ అండ్ అలాగే తీన్ పత్తి, రమ్మీ అండ్ కార్డ్ క్రికెట్ ఇట్లాంటివన్నీ ఆడుకోవచ్చు. ఆడి ఒకరినొకరు బెట్టింగ్లు వేసుకొని డబ్బులు సంపాదించుకోవడం, అందరూ అందులో డబ్బులు వేయడం అండ్ ఆన్లైన్ క్యాజినో ఇవన్నీ రన్ చేసేవాళ్ళు. అండ్ వీటికి ప్రచారకర్తలుగా మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రణబీర్ కపూర్, తమన్నా, హ్యూమా కురేషి, ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున జరిగింది, బాగానే ఉంది. ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ముందు ఆ చీఫ్ మినిస్టర్కి ఒక పార్సల్లో 508 కోట్లు అందినాయి. అక్కడి నుంచి దర్యాప్తు చేయగా లాగితే వీళ్ళిద్దరిది టోటల్ 6,000 కోట్ల కుంభకోణం అని తెలిసింది. అందుకే యథేచ్ఛగా చేసుకున్నారు. అండ్ వీళ్ళ పనులు ఏంటి, దానికి సంబంధించి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి, తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి. వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా అని చెప్పి వీళ్ళందరూ యాప్లలో డబ్బులు వేసుకోవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, వంగగీత గెలుస్తుందా అని చెప్పి వీళ్ళ యాప్ ఆల్రెడీ బెట్టింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి కదా మన హైదరాబాద్లో. ప్రతిదీ బెట్టింగే, ఇంకా A to Z. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ వచ్చిందో దాని మీద బెట్టింగ్, బాల్ టు బాల్ బెట్టింగ్, ఓవర్ టు ఓవర్ బెట్టింగ్. ఈ ఓవర్లు ఎన్ని రన్లు వస్తాయి, నువ్వు 15 నువ్వు 12 అని నేను 14 ఒకడు చెప్పుకుంటూ వస్తారు. 10 ఇంకొకడు, వాడు గెలుస్తాడు 10. ఈ డబ్బులన్నీ వాడికి వెళ్ళిపోతాయి. అలా అంటే గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వేదికగా వీళ్ళు అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేశారంటే, దాంట్లో సబ్ కొన్ని ఉంటాయి కదా, దాని నుంచి అసలు వీళ్ళు బెట్టింగ్ చేయాలంటే ఐపీఎల్ మ్యాచ్ చూడాలి కదా, మరి అది ఎక్కడో చూసి మా దగ్గర బెట్టింగ్ వేయడం ఎందుకు, అది కూడా మనమే చూపిద్దామని ఫేర్ ప్లే అని ఇంకొక యాప్, దాన్ని అనుసంధానమైన యాప్ ద్వారా చూపించారు. సో ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళందరూ కూడా మ్యాచ్ అందులోనే చూశారు, బెట్టింగ్ కూడా అందులోనే ఆడారు. అప్పటికప్పుడు అప్డేట్ కూడా వస్తూ ఉంటారు పైన, కట్ బాల్ ఇది అని వీళ్ళంతా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు దాన్ని. సో ఈ రకంగా కొనసాగిన యాప్ బాగా జరిగింది. అండ్ ఈ అరెస్టులని తప్పియడానికి పోలీసు వాళ్ళతోనూ అనుసంధానం, రాజకీయ నాయకులతోనూ అనుసంధానం. మళ్ళీ అరెస్ట్ చేయొద్దు, మేము ఏదైతే చేసుకుంటాం, మీకు కావాలంటే మీకు ఇంత ఇస్తాం, అట్లా ఎవరు వీళ్ళని పట్టుకోవాలి. కానీ ఒకనొక దగ్గర దొరికేశారు. ఇప్పుడు దాన్ని ఆరా తీస్తుంటే ఈయన కూడా, ఈ రవి ఉప్పల్ కూడా దుబాయ్లో దొరికాడు అలా. సో చాలామందికి వీళ్ళ మీద ఒక్కసారిగా తెలిసింది. అండ్ నెక్స్ట్ మోస్ట్లీ చంద్రకర్ అండ్ ఈ ఉప్పల్ రవి వీళ్ళ వ్యాపారం జస్ట్ 28 ఇయర్స్ అబ్బాయి, ఈయన అంతే, ఆయన 42. ఈయన సాఫ్ట్వేర్ అంతా ఈయన హ్యాండిల్ చేస్తే, ఆయన మిగతా టెక్నాలజీ అంతా ఆయన హ్యాండిల్ చేసుకునేవాడు. కేవలం ఇద్దరు ఒక యాప్ని భలే నడిపించారు. అందులో ఆన్లైన్ కేసినో ఆడవచ్చు, నువ్వు బెట్టింగ్స్ ఆడవచ్చు. బీభత్సంగా రోజు కొన్ని కోట్ల లావాదేవీలు, చాలా కోట్ల లావాదేవీలు ఇటు పోతానే ఉంటాయి. ఏదో ఒకటి నువ్వు ప్రిడిక్ట్ చేస్తే చాలు. ఊరికే సరదాగా కూడా దాంట్లో మళ్ళీ ఇవి కూడా ఉంటాయి. నీకు బెట్టింగ్ రానోడికి అమాయకుడు కూడా ఆన్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా అదేంటిది, ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ పడుతుందో చెప్పు అని అడుగుతుంది. రెడ్డా గ్రీనా, రెడ్ అన్నావు అనుకో నీకు వచ్చేస్తాయి 10,000, గ్రీన్ అన్నావు అనుకో నీ 10,000 పోతాయి. అంటే తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పే రకంగా ఉందంట. అంటే అసలు ఏమి తెలియనోడికి చిత్తు బొత్తు, అవి తెలిసిందే కదా, చిత్తా పొత్తా అని చెప్పి టాస్
అది కూడా బెట్టింగే దాంట్లో, అంటే దాంట్లో ఒక భాగం. ఇన్ని ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా, మరి వీళ్ళ మీద యాక్షన్స్ ఉండవు మరి? ఉంటాయి అది దానికి వాడు పెడతాడు 10,000 పెట్టడమే. రెడ్డా గ్రీనా దట్స్ ఆల్. రెడ్ అంటే 10,000 పోతాయి, గ్రీన్ అంటే 10,000 వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ 1,00,000 వేస్తే 1,00,000 రావడం, 1,00,000 పోవడం, అట్లా బాగానే యథేచ్ఛగా జరిగింది. వీళ్ళని పట్టుకోవద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వంతో అందరితోనూ మాట్లాడి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మేనేజ్ చేసుకుంటే ఈడీ రంగంలోకి దిగిన తర్వాత అరెస్టులు కొనసాగాయి. ఇకపోతే మనీ ట్రయల్ అనేది ఉంటుంది ఈడీ వాళ్ళకి. ఇప్పుడు పిఎంఎల్ఏ చట్టం కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులు చేసినప్పటికీ నిన్నగాక మొన్నే సాహిల్ ఖాన్ అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా చాలామందికి నోటీసులు ఇచ్చారు. అండ్ సంజయ్ దత్కి, తమన్నాకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఎందుకు వీళ్ళకి పాపం నోటీసులు అంటే, మీరు డబ్బులు పొందాలనుకుంటున్నారా, ఈ యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి అని నవ్వుకుంటూ చెప్పింది తమన్నా. ప్రమోట్ చేశారు. ఆమె అలా ప్రమోట్ చేసినందుకు ఆమె కొన్ని డబ్బులు ఇచ్చారు వీళ్ళు కూడా. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎవరెవరి అకౌంట్స్కి వెళ్ళాయి, ఈ డబ్బులు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన డబ్బులన్నింటినీ మనీ ట్రయల్ చేయాలి. ఏది ఇప్పుడు మన లిక్కర్ స్కామ్లో మనీ ట్రయల్ నడుస్తుంది. ఫస్ట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేశారు, దాన్ని తర్వాత ఎక్కడ తల లాస్ట్ వరకు అదంతా కవర్ చేయాలి ఈడీ. ఇప్పుడు ఇది 6,000 కోట్లు అంటే 6,000 కోట్లు వాళ్ళు జప్తు చేయాలి. సో అందరికీ నోటీసులు పంపించారు. ఇప్పుడు తమ రెమ్యునరేషన్ రిటర్న్ ఇవ్వాలి, ఎందుకంటే అది అక్రమ సంపాదన అని. నువ్వు చేయడం కూడా తప్పే. మరి చాలా మంది ఇస్తున్నారు కదా, ఇవ్వాలి, అది అంతే. చాలా మంది ఇలాంటి యాప్స్ కి ప్రమోషన్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ అయ్యారు, అక్కడ ఇంకా కేసు రాలా. అది ఇల్లీగల్ అంటారు అయితే? 100% ఇల్లీగల్. ఇది అవుట్ అండ్ అవుట్ ఇల్లీగల్, దీంట్లో లీగల్ ఏం లేదు. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి అంటే మొన్న కూడా సంజయ్ దత్ని రా బాబు ఒకసారి మాట్లాడదామంటే ఆయన ఏమన్నా నేను ఇండియాలో లేను అన్నాడు. తమన్నాని నువ్వు కూడా రామ్మ, నువ్వు కూడా ఏదో ఉంది కదా మాట్లాడదాం అంటే నేను ముంబైలో లేను అనింది ఈవిడ. మళ్ళీ నోటీసులు ఇచ్చారు, ముంబై లేకపోతే రావడానికి ఏంటి నీకు అని మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఈసారి కొంచెం సీరియస్గానే ఉంది. ఈవిడేమో జస్ట్ ఆటలాడుకుంటుంది వాళ్ళతో, ఇదిగో అదిగో అని. అంటే వాళ్ళు వెళ్తే ఇప్పుడు అక్కడ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో మరి, మేబీ నువ్వు 50 కోట్లు తీసుకున్నావు, 30 కోట్లు తీసుకున్నావు. ఆ టైంలో సినిమాలు కూడా ఏం చేయలే ఈమె. మాస్టర్ షెఫ్కి బ్రాండ్ అంబాసిడర్కి వెళ్ళింది, కొన్ని రోజులు సినిమాలు లేవు. ఇప్పుడు బాక్ అనే సినిమాతో మళ్ళీ వచ్చింది, మధ్యలో లేవు, ఖాళీగానే ఉంది. 1-2 అది బాడీ గార్డ్ సంథింగ్ ఏదో. సో సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇచ్చే సరిపడా 4-5 సినిమాలు చేస్తే వచ్చాయన్ని డబ్బులు వాడు ఒక యాప్కి ఇచ్చేసాడు. సంబరంగా ఎట్లా వచ్చాయి కదా అని రెస్ట్ తీసుకున్నావు నువ్వు కూడా, అంతే కదా. ఆ రెస్ట్కి సంబంధించిన డబ్బులు ఏంటనేది వీళ్ళు తీస్తే ఇవ్వాలి, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ప్రమోట్ చేయడం కూడా తప్పు కాబట్టి అరెస్ట్ చేస్తారు. దానికి వాళ్ళు బెయిల్ తీసుకుంటారు, ప్రమోట్ చేయడం తప్పండి అని చెప్పి లాయర్ని ఏదో చెప్తారు. కానీ ఈ విషయంలో మాత్రం ఇవిడ ఖచ్చితంగా ఏదో ఒకటి జరిమానా అయితే పడుద్ది, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. మనీ ట్రయల్ అయితే అరెస్ట్ చేసి అయితే మన విచారణని రిమైండ్. మొన్న సాహిల్ ఖాన్ అయితే అరెస్ట్ చేశాడు, ఆయనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తమన్నా పరిస్థితి కూడా ఇంతే అంటారా? 429 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, చాలా పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళు వీళ్ళని తప్పిచ్చారనమాట, అరెస్ట్ కాకుండా వాళ్ళనే అరెస్ట్ చేశారు. ఏఎస్ఐని అరెస్ట్ చేశారు. బోల్డెన్ అరెస్ట్లు అయ్యాయి, ఇంకా అవుతున్నాయి. రణబీర్ కపూర్, కపిల్ శర్మ లాంటి వాళ్ళకైతే నోటీసులు పంపారు. కపిల్ శర్మ మన కామెడీ కపిల్, రణబీర్ అండ్ హ్యూమా కురేషి, వీళ్ళందరికీ